ఒరే నల్లోడా, ఈ సినిమా ఎన్నిసార్లు చూసుంటారా? నాకు తెలిసి ఒక 500 మార్లు చూసుంటాను. ఇంకో 100 సార్లు చూస్తే మాత్రం బోర్ కొడతా. ఎందుకు కొట్టదు? అరే ఏంటి ఓడి యాక్షన్ ఏమి యాక్షన్ రా. గోవిందు, హాయ్. రాత్రికి బిట్లు ఆ బిట్లు షో ఉంది. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి. ఇక చూసుకోండి. బిట్లా? నాకైతే ఐసు నీళ్ళలో తలకాయ ముంచేసి గుండు గీకించుకున్నంత సమ్మగా ఉంటుంది. నాకైతే చాకిరేవులో కాళ్ళు పెట్టినంత చల్లగా. అది మలయాళం బిట్లా, ఇంగ్లీష్ బిట్లా? మలయాళం బిట్లు ఉన్నాయి, ఇంగ్లీష్ బిట్లు ఉన్నాయి. రేయ్, మనోళ్ళందరికి చెప్పండి, హౌస్ఫుల్ అయిపోవాలి. 100 టికెట్లు బ్లాక్ లో నేనే అమ్మేస్తానండి. నేను 200 అమ్మేస్తానండి. ఇక చూసుకోండి. లవకుశ సినిమా చూపిస్తానని చెప్పి బూతు బొమ్మలు చూపిస్తావా? రేపు చెబుతాను నీ పని. యాదవ సచ్చినోడా, నీ మొహం మండి. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూమ్లు ఉండగా ఇలా చెంబట్టుకుని తొప్పులమ్మడి పట్టం ఏంటండి? చూడు పిఏ, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్. చెక్కుకోవా చెక్కు. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? అరే చెంబు ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో, ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు. ఏమండోయ్ ఏమండోయ్, సెక్యూరిటీ! ఎంపీ గారు నోరు ఎత్తుకుపోయారు. ఎంపీ గారు, ఎంపీ మీరు ఇక్కడ ఉన్నారా? రే, ఒకని చంపేవాడికి చంపుతారని భయం గాని 10 మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఎట్లా? అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని 100 కోట్ల లాభం. ఈ పాయింట్ నేను 0 అవర్లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్. పార్లమెంట్ పార్లమెంట్ పార్లమెంట్. నమస్కారం అండి మాజీ ఎంపీ గారు. రారా, అందరికి చల్లటి కబుర్లు మోసి నీకు ఒక చల్లని కబురు చెప్తాను. అది సరేలేండి, ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవరు రమ్మంటున్నారు? ఎంపీ గారు రమ్మంటున్నారు. ఎవర్రా? ఎంపీ గారు రమ్మంటున్నారు. టైర్లో గాలి తీసినట్టు నా ఉత్సాహం అంతా నీరు గారిపోలే చేసావు కదరా. ఎక్కడున్నారు? ధోబిఘాట్ దగ్గరండి. ఆహా, రాజ్ ఘాట్ లెవెల్ ఎంత గొప్పగా చెప్పావురా. మరి రాజ్ఘాట్ అనే పాలఘాట్ అనే మాకు ధోబిఘాటేనండి. సరే పద. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం. మీరు అడిగినట్టు వీటితో పాటు ఈ జిల్లాలో మరో 10 దోపిఘాట్లు కట్టించాను. మళ్ళీ పిలిపించారేంటి? సంతోషించంగానే బట్టలు ఇప్పు దిగండి. ఏంట్రా ఎంపీ నన్ను రెచ్చిపోతున్నావు? నేను బట్టలు ఇప్పి దిగాల? రేయ్ నిన్ను! ఏమండోయ్, వాళ్ళకి తెలుగు రాదు. ఎంపీ గారి మీదకి వస్తున్నారు అనుకుని తుపాకీలు ఎక్కువ పెట్టారు. కాల్చి పారేసిన కేసు ఉండదు. చొక్కా ఇప్పడానికి బాబు, పరువు ఏమని ఉంటే నామినేషన్ వేయొద్దన్నప్పుడే పోయింది. ఇప్పేయండి. అది కాదు సుబ్బారాయుడు గారు, ఆసుపత్రి కట్టించిన దాత రిబ్బన్ తనే కట్ చేసినట్టు ధోబీ గారు కట్టించారు కదా, తమరే ప్రారంభోత్సవం చేస్తే బాగుంటది అని. ఓహర్ని, అందుకే ఈ సెటప్. రిబ్బనేది? ఇక్కడ రిబ్బన్లు ఉండవండి, ఇదిగో అడుగులంగా. గన్ను ఉతకడం ప్రారంభించండి. ఎరా గోవిందు, అయ్యా కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను. ఇయ్యాల కొన్నావు సరేరా. ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా? ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారి కటింగ్ చేసిన కత్తిరి వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా. ఏమంటే వేస్తాను, లేదంటే. సుబ్బారెడ్డి గారు నమస్కారం. అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. నిజం. నాకు తెలుసులేవయ్యా, నీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవర్రా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మందు బాగా ఇట్టేలే.
అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాతకొట్లు ఉతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా, సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే బట. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో దూసిపోగలవు. పిఏ ఆ ఫైల్ ఇట పట్టరావయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఏంటే ఇది ఏంటి మా అందరికి దోబీ ఘాట్లు కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా ఘాట్లేయ్యే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాటపడిపోకూడదు. పాలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతా. మళ్ళీ మోవ్రతం చేయమంటావా బామ్మ? మొదటిసారి పెయిలైతే మొలతాడు చూసిన ఫలితం లేదే పిల్ల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి ఎడం చేతికి తావీధిలా కట్టుకుంటే పని అయిపోతుంది. నాకెన్ని తావీధులున్నాయో చూడు. ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మ? లోపలే. అబ్బా వస్తున్నాను, ఉండండి. మొలతాడు కనిపించడం లేదండి. ఆడాళ్ళకి మొలతాడు ఎందుకుంటుంది? అయినా నీకు ఈ మొలతాడు పిచ్చేంటి? అదే మోవ్రతం. మోవ్రతం లేదు, నీ మొహం లేదు. చెప్పకుండా దుప్పట్లో చేయవేయడానికి ఎంత ధైర్యం నీకు? మీ అబ్బాయి అనుకుని. ఏమిటి, మా అబ్బాయి అనుకు చేపెట్టావా? ఇదే మోవ్రత. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మొహం పగులుతుంది. నీకు పిచ్చి పట్టిద్దే, నువ్వు పనికి రావు. ఇంకా తెల్లారగానే బయలుదేరు. అది కాదా ఆంటీ? ఇంకేం చెప్పద్దు, వెళ్ళి కణిచి. అటెక్కడికి? బయట కృష్ణ పడుకున్నాడు, నువ్వు హాల్లో పడుకో. ఏమిటే తడుగుతున్నావు? అమ్మో కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమిటిది మిడ్ నైట్ అంకాల మసవాళ్ళగా? నీకోసమే ఈ గొడవంతా. నేను నల్లరి చేద్దామని వచ్చాను. నీ గ్లామర్ కి ఐసైపోయాను. నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్కి వచ్చాను. మరి మొలతాడు అర్థం ఏంటి? నచ్చిన మగాడి మొలతాడు తీసి చేతికి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది. మరి అదే, మరి కాపురం చేయటానికి కట్టుకోవాల్సింది మొలతాడు కాదు, పసుపుతాడు. అయితే ఇంకే కట్టేసుకో, నన్ను చుట్టేసుకోవయ్యా. అరే ఏమే రావే. అబ్బా ఇప్పుడే కదయ్యా వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే. అమ్మయ్యా వచ్చావా? ఇక కానిద్దామా? ఓసి బామ్మ, ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాతేదో ఇరగదీస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అనుకున్నా. ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా, కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. రావే రావే అనడం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా.